ఎన్ కన్వెన్షన్ హాల్ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణంపైన ఫిర్యాదులు వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో ఈ నిర్మాణానికి సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపైన హైడ్రా ఫోకస్ చేసింది. నగరంలో ఆక్రమణల తొలగింపుపైన దూకుడుగా వ్యవహరిస్తోంది. కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ అక్రమం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. ఇదే సమయంలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పైన ఫిర్యాదులు ఉన్నాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని హైడ్రా గుర్తించింది. గతంలోనే ఈ రకమైన ఫిర్యాదులు ఉన్నా అప్పట్లోనే కూల్చివేస్తారనే ప్రచారం జరిగినా చివరి నిమిషంలో కూల్చివేతలు ఆగిపోయాయి. మాదాపూర్ పరిధిలో తమ్మిడి చెరువుపై దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువును ఆక్రమించి హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను నిర్మించారనేది ప్రధాన ఆరోపణ. అయితే నాగార్జునకు చెందిన నిర్మాణం కావడంతో అధికారులు కూల్చివేత వంటి సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవరిని వదిలిపెట్టేది లేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ స్పష్టం చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, హీరో నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తోంది హైడ్రా, వివరాలేంటి? దాదాపు భారీ బందోబస్తు మధ్య ఈ యొక్క హైడ్రా ఏదైతే ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి కూడా 6 భారీ క్రేన్ కూడా తీసుకొచ్చి ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే గత ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో కూడా అనేక ఫిర్యాదులు రావడం జరిగింది. ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ నల్ల కూడా నిర్మించారు. ఆ చెరువును కూడా పూర్తి స్థాయిలో ఆ చెరువు ప్రాంతంలో ఈ యొక్క నిర్మాణం కూడా చేపట్టారని చెప్పేసి కూడా గతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కావచ్చు, వారు గత ప్రభుత్వం కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఆ గత ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూడా పూర్తి స్థాయిలో సర్వే కూడా చేపట్టడం జరిగింది. కేవలం ఎక్కడైతే నిర్మాణం జరుగుతుందో ఆ ప్రాంతాన్ని మాత్రమే నామమాత్రంగా కొంతవరకు కూల్చివేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ ఇప్పుడు హైడ్రా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో హైడ్రా భారీ ఎత్తున అక్రమ నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. రీసెంట్ గా జనవాడ సంబంధించినటువంటి విషయంపై కూడా హైకోర్టులో కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో హైడ్రా కొంత సైలెంట్ అయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ హైడ్రా మాత్రం పెట్టి పరిస్థితుల్లో ఫిర్యాదులు వస్తే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము కూల్చివేస్తామని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా రీసెంట్ గా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు నెలకొన్నాయి. మొత్తానికి ఈ మాదాపూర్ లో ఈ యొక్క కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. దాంతో పాటు పూర్తి స్థాయిలో ఈ ఎన్ కన్వెన్షన్ తో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలపై కూడా ఇటీవలే ఫిర్యాదు రావడం జరిగింది. ఆ ఫిర్యాదు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ సర్వే నిర్వహించి వారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, వారి దగ్గర ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఆ పేపర్స్ కూడా టాలీ చేసుకున్న తర్వాత ఈ యొక్క కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్నట్టు కూడా హైడ్రా కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ ఎన్ కన్వెన్షన్ అనేది తుమ్మిడికుంట చెరువు కబ్జా చేసి ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ కూడా నిర్మాణం చేపట్టారు అని గతంలో కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామంలో మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ కూడా నేలమట్టం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. దాదాపు 6 భారీ క్రేన్లతో పాటు మరో 2-3 జేసీబీలు కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ కూడా నేలమట్టం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమాలు మాత్రం హైదరాబాద్ ఉన్నటువంటి వాసులు కూడా వారు హర్షం కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో చెరువుల్లో కబ్జాలు చేసి ఇళ్లు కూడా నిర్మించారు, పెద్ద పెద్దన అపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. కాబట్టి వాటన్నిటిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొంతమంది హైదరాబాద్ వాసులు కూడా స్వయంగా ట్విట్టర్లో కూడా ట్వీట్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. మొత్తానికి ఈ హైడ్రా చేపడుతున్నటువంటి ఈ తొలగింపుల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఈ హైడ్రాని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తే కొంత
ఆ కబ్జా అయినటువంటి చెరువులు కూడా కొంత కాపాడుకునేటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే నవీన్, ఈ కూల్చివేతల నేపథ్యంలో నాగార్జున ఈ విషయం మీద ఏమైనా స్పందించారా? ప్రస్తుతానికి నాగార్జున కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీము ఎవరు కూడా స్పందించలేదు. కేవలం జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రమే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది చూసినప్పుడు కూడా ఎవరు కూడా ఈ కూల్చివేతకు సంబంధించిన అంశాలపై కూడా ఎక్కడ కూడా స్పందించలేదు. ఏదైతే ఎన్ కన్వెన్షన్ కి వెళ్తున్నటువంటి మార్గం అవుతుందో ఆ మార్గం పూర్తి స్థాయిలో కూడా ఎవరిని రానియకుండా భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలోనే ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ కూడా నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఇది అక్రమ నిర్మాణం కాబట్టి స్వయంగా దీన్ని మూసివేయాలని చెప్పేసి గత ప్రభుత్వం కేవలం నామమాత్రమే ఈ యొక్క నోటీసు కూడా జారీ చేసిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినటువంటి నేపథ్యంలో ఈ హైడ్రా సంబంధించినటువంటి విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపై కూడా హైదరాబాద్ వాసులు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత ధైర్యం గత ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క ధైర్యాన్ని కూడా హ్యాట్స్ ఆఫ్ అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, కొంత భారీ క్రేన్లతో కూడా తొలగిస్తున్నారు. దాంతో పాటు ఆల్రెడీ ఒక 80% కూడా నేలమట్టమైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్లాబ్ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వారు అంటే ఎన్ కన్వెన్షన్ చెందినటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో ఇవన్నీ తొలగించాలని చెప్పేసి కూడా అధికారులు కూడా వారికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్. రైట్, ఈ అంశం మీద లైవ్ లో అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, చెప్పండి, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు గురవుతున్నటువంటి పరిస్థితి, తాజా పరిస్థితి ఏంటి అక్కడ? జ్యోతి, ఏదైతే నగరంలో హైడ్రా పంజా విస్తృతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే చెరువులో ఏదైతే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నేలమట్టం చేయాలని కూడా ఏదైతే కమిషనర్ ఏవి రంగనాథ్ ఆయన పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే సీరియస్ యాక్షన్ అమలు చేసినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు ఏదైతే 44 సంవత్సరాలు అంటే 1979 నుంచి 2023 వరకు 56 చెరువులు కబ్జా చేసినట్టు కూడా వాళ్ళ నివేదికలో ఉన్నట్టు కూడా గతంలో రంగనాథ్ ప్రెస్ మీట్ లో చెప్పడం కూడా జరిగింది. ఎక్కువ హైదరాబాద్ లో 56 చెరువులు కబ్జాలో ఉన్నట్టు కూడా వాళ్ళ ఆ నివేదిక వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇదంతా ఈ కొద్ది రోజుల్లో జరిగిన వ్యవహారం కాదని కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే ప్రజావేదిక ఏదైతే ప్రగతి భవన్ లో చెప్పిన ఏదైతే ఎవరైతే భూములు కావచ్చు వాళ్ళ సమస్యలు ఎప్పుడైతే నివేదిక సేకరించారో అప్పటి నుంచి కూడా ఇది ఇలాంటి ఎన్నో కన్వెన్షన్ కావచ్చు, గండిపేట కావచ్చు, ఇలాంటి హైదరాబాద్ లో జరిగిన ఏ కబ్జాలైనా వాళ్ళ దృష్టికి వచ్చింది కాబట్టి దీనికి ఒక ప్రత్యేక ఒక బృందం ఏర్పాటు చేసి ఇది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే దాదాపు అంటే ఈ 24 hours ముందు ఏదైతే కూల్చివేస్తామో దానికి సంబంధించి నోటీసులు వేయటం, అకస్మాత్తుగా డైరెక్ట్ వెళ్ళిపోయి దాన్ని నేలమట్టం చేయడం కూడా వీళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ రోజు మాదాపూర్ లో ఏదైతే నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో దాదాపు ఒక తమ్మిడి చెరువుకు సంబంధించి 3 ఎకరాల 30 గుంటలకు సంబంధించి ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ పార్టీకి దీని దృష్టికి వచ్చినప్పుడు కూడా అన్ని అధికార పత్రాలు చూపించినప్పుడు కూడా దీనిపైన యాక్షన్ తీసుకునే పత్రం అయితే ఉన్నది. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏదైతే చెరువులకు సంబంధించి మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ లో దాదాపు 7 క్రేన్లతో మొత్తం ఎన్ కన్వెన్షన్ నేలమట్ట చేసినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి బందోబస్తు చుట్టుపక్కల ఎన్ కన్వెన్షన్ పక్కన మొత్తం 144 కూడా నడుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇటువైపు ఏ వ్యక్తిని కూడా లోపల పంపే పరిస్థితి కనపడతలేదు. ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ లో ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, సెక్యూరిటీ గార్డ్ ని పూర్తిగా పోలీసు ఆధ్వర్యంలో తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మనం ఇటీవల చూస్తే ఇక్కడ నుంచి దాదాపు పోలీసు బందోబస్తుతో పాటు ఇక్కడ ఏ వ్యక్తిని కూడా ఇక్కడ ముందు పంపే వైనం అయితే ఇలా కనపడతలేదు. ప్రస్తుతం మాత్రం కూల్చివేత ప్రక్రియ మాత్రం పూర్తిగా నేలమట్టమైనట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా బందోబస్తు ఏర్పాటుతోటి ఎన్ కన్వెన్షన్ ఇప్పటికే చుట్టుముట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడే ఏదైతే దీనికి సంబంధించి నాగార్జున తరఫు నుంచి మాత్రం ఎలాంటి బృందాలు కానీ వీటికైతే రాలేదు. వీళ్ళకి ఉదయం నుంచే ఈ ప్రక్రియ మొదలు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ లో ఎలాంటి అక్రమ కట్టడాలు కావచ్చు, చెరువు కబ్జాలు కావచ్చు, ఎంత పెద్ద వాళ్ళైనా వదిలే ప్రసక్తి లేదని ఏవి కమిషనర్ రంగనాథ్ చెప్పడం కూడా జరిగింది. జ్యోతి, ఇక గోపి, ఇది మొత్తం ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉంది? 3 ఎకరాల అదనపు గుంటలు ఏవైతే ఉన్నాయో అది ఆ ప్రదేశంలో ఎక్కడైతే ఆక్రమణ గురైందో దాన్ని కూల్చివేత అంటున్నారు. అయితే మొత్తానికి ఇది ఎన్ కన్వెన్షన్ ఎంత పరిధిలో విస్తరించి ఉంది? ఇది దాదాపు సర్వే నెంబర్ 101 కావస్తుంది. దీనికి సంబంధించి మొత్తం ఇది 18 ఎకరాల దాకా ఉన్న ఎన్ కన్వెన్షన్. అందులో మాత్రం ఒక 3 ఎకరాలు మాత్రమే
కబ్జా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కొన్ని ఇది 3 ఎకరాల గురించి ఆ ప్రక్రియ జరిగినప్పుడు, గొడవలు జరిగినప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే వ్యక్తి ఈ రోజు ఆ కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా గోపి, నీ ఆడియో మ్యూట్లో ఉంది, చెక్ చేసుకోండి. గోపి, ఆడియో మ్యూట్లో ఉంది, చెక్ చేసుకోండి. ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైన ఫిర్యాదులు వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో ఈ నిర్మాణానికి సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ప్రారంభించింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపైన హైడ్రా ఫోకస్ చేసింది. నగరంలో ఆక్రమణల తొలగింపుపైన దూకుడుగా వ్యవహరిస్తోంది. కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ అక్రమం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. ఇదే సమయంలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పైన ఫిర్యాదులు ఉన్నాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని హైడ్రా గుర్తించింది. గతంలోనే ఈ రకమైన ఫిర్యాదులు ఉన్నా అప్పట్లోనే కూల్చివేస్తారనే ప్రచారం జరిగిన చివరి నిమిషంలో కూల్చివేతలు ఆగిపోయాయి. మాదాపూర్ పరిధిలో తమ్మిడి చెరువుపై దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువును ఆక్రమించి హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నిర్మించారనేది ప్రధాన ఆరోపణ. అయితే నాగార్జునకు చెందిన నిర్మాణం కావడంతో అధికారులు కూల్చివేత వంటి సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవరిని వదిలిపెట్టేదే లేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ స్పష్టం చేశారు. ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మాదాపూర్లోని తుమ్మిడిగుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైన ఫిర్యాదులు వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో ఈ నిర్మాణానికి సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించింది.
హైదరాబాద్లో అక్రమ కట్టడాలపైన హైడ్రా ఫోకస్ చేసింది. నగరంలో ఆక్రమణల తొలగింపు పైన దూకుడుగా వ్యవహరిస్తోంది. కేటీఆర్కు చెందినదిగా భావిస్తున్న జవాడా ఫామ్ హౌస్ అక్రమం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. అదే సమయంలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పైన ఫిర్యాదులున్నాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని హైడ్రా గుర్తించింది. దీంతో కూల్చివేతలకు దిగింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎన్ కన్వెన్షన్ ని హైడ్రా కూల్చివేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. తాజా అప్డేట్స్ ఏంటి? ఏదైతే హైడ్రా ఇప్పుడు మాదాపూర్ కన్వెన్షన్ ని నేలమట్టం చేస్తున్నందుకు దృష్టి పెట్టిందని కూడా చెప్పొచ్చు. ఉదయం నుంచే ఈ ప్రక్రియ మొదలైతున్నట్టు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే ఎన్ కన్వెన్షన్ దగ్గర ఉన్నాం, ఇక్కడ విజువల్స్ మనం చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఇక్కడ పోలీస్ వాళ్ళు కావచ్చు, దీనికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే ఎవరైతే అక్రమ కట్టడాలు ఎవరైతే హైదరాబాద్ లో చేస్తారో దానిపైన సీరియస్ యాక్షన్ గా ఏవి రంగనాథ్ కమిషనర్ ఆల్రెడీ అవి ఒక నివేదిక కావచ్చు, న్యూస్ కావచ్చు, సోషల్ మీడియాలో ఇవి ఎన్నో రకరకాలుగా చేస్తూ న్యూస్ పబ్లిక్ కూడా చేయడం కూడా జరిగింది. డైరెక్ట్ గా నోటీసులు ఇవ్వడం పాటు డైరెక్ట్ యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. నోటీసులు తక్కువ వేయడం, యాక్షన్ ఎక్కువ తీసుకోవడం కూడా రంగనాథ్ చెప్పడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ లో జరిగే ఏ ప్రక్రియ మనం చూస్తున్న విజువల్స్ లో ఇప్పుడు ఇక్కడ పోలీస్ భారీగా బందోబస్తు ఎన్ని వ్యాన్లు, పోలీస్ వ్యాన్లు ఇవన్నీ భారీగా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఒక్కళ్ళు కూడా లోపల పంచే ప్రసక్తి అయితే లేదని చెప్తుంది. మీడియా వాళ్ళు కావచ్చు, జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, ఎలాంటి అధికారులు కూడా లోపల పోతున్నది లేదు. ఇప్పుడైతే మనం విజువల్స్ లో చూస్తున్న ఏదైతే పోలీస్ ప్రొడక్షన్ కావచ్చు, మిలిటరీ సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి కదా, చుట్టూ అమర్చించడం కూడా తెలుస్తుంది. ఎన్ కన్వెన్షన్ చుట్టూ ఉన్న ఏదైతే దాదాపు ఒక 3 కిలోమీటర్ల వరకు ఇలాంటి వెహికల్స్ నిలబెట్టి ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళు దీనికి సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు కూడా తెలుసు. మొత్తం మాత్రం ఈ ఎన్ కన్వెన్షన్ నేలమట్టంలో సగంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉదయం 6 కేంద్రతోటి మొత్తం ప్రక్రియ మొదలు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఏ చెరువులో అయినా సరే కబ్జాలు చేస్తే మాత్రం ఊరికే సమస్య లేదని ఇప్పటికే రంగనాథ్ సీరియస్ యాక్షన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి నాగార్జున మాత్రం ఎలాంటి స్పందన అయితే ప్రస్తుతం అయితే రాలేదు. ఇప్పటికీ ఇక్కడ మాత్రం హైదరాబాద్ మాత్రం సీరియస్ గా యాక్షన్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి, అయితే ఈ విషయంలో కమిషనర్ చాలా సీరియస్గా ఉన్నట్లుగా మనకి ఈ ఘటన బట్టి అర్థమవుతుంది. సెలబ్రిటీలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, కబ్జాల విషయంలో మినహాయింపు కారు అని చెప్పేసి ఈ కూల్చివేతలు చేస్తూనే వెళ్తున్నారు. ఎక్కడ ఫిర్యాదులు అందినా, ఎక్కడ ఏ చెరువులు కబ్జాలకి గురైనా ఈ వైనాన్ని ఎలా చూడొచ్చు? భవిష్యత్తులో కబ్జాలు చేయడానికి భయపడే పరిస్థితి హైడ్రా తీసుకురాబోతోంది అనుకోవచ్చా? ఏదైతే రంగనాథ్ సీరియస్ యాక్షన్ తీసుకున్నా కూడా చెప్పొచ్చు. ఇప్పుడైతే ఆయనకి హైడ్రా అది మన ఏదైతే ఏవి కమిషనర్ హైడ్రా కమిషనర్ కి ఎప్పుడైతే ఆయన బాధ్యతలు చేపట్టిండో అప్పటి నుంచి కూడా హైదరాబాద్ పై నగరం పైన మొత్తం పూర్తి దృష్టి చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇటు హెచ్ఎండి పరిధిలో ఏదైతే అక్రమాలు ఉండొచ్చు, ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎవరైనా సరే అక్రమంగా పర్మిషన్లు ఇచ్చిన అధికారులకు కూడా ఆయన సీరియస్ యాక్షన్ తీసుకుంటారని తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి నివేదిక మొత్తం ఆయన చేతిలో ఉంది. ఎవరెవరికి నోటీసులు పంపాలి, ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయి, దానికి సంబంధించి కూల్చివేయాలి, దానిపైన పూర్తి నివేదిక ఆయన ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తున్నది. దీంతో పాటు ఎన్ కన్వెన్షన్ గత 3 రోజుల క్రితం ఏదైతే గండిపేటలో జరిగిందో కావచ్చు, దీని తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా కూల్చివేయాలనే నివేదిక కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీని తర్వాత ఏదైతే మల్కాజ్గిరి కావచ్చు, దీనికి సంబంధించి ఏదైతే మన మల్లారెడ్డి నియోజకవర్గంలో కొన్ని చెరువులు కబ్జా చేసిన దానిపైన కూడా ఆయన మరికొద్ది రోజుల్లో అక్కడ కూడా యాక్షన్ తీసుకునే వైనం అయితే కనపడుతుంది. ఎప్పుడైతే ఈ జూబ్లీస్ బంజారాహిల్స్ లో జరిగిన కొన్ని చెరువు అంటే చిన్న చిన్న కుంటలు కూడా కబ్జా చేసింది లోకల్ ఎమ్మెల్యే ఏదైతే దానా నాగేందర్, ఆయన పైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వీరిద్దరి మధ్యలో జరిగిన వాగ్దానం కూడా సోషల్ మీడియా రచ్చరచ్చ అయినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం ఎన్ కన్వెన్షన్ చుట్టూ మాత్రం పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా చుట్టూ ఇక్కడ వెళ్ళే వెహికల్స్ కావచ్చు, ఇటు వెళ్ళే ఎవరైనా సరే ఇక్కడ నుంచి పోయిద్దని కూడా పోలీసు వాళ్ళు భారీ గేట్లతోటి వాళ్ళని ఎవరైనా అంటే నడుచుకుంటూ పక్కన ఉన్న ఏదైతే జాబ్స్ కి వెళ్ళే వాళ్ళని కూడా వాళ్ళని క్వశ్చన్ చేసి మరి ఆ లోపల పంపించి ఐడి కార్డు వాళ్ళు చూసినాక అలో చేస్తున్నట్టు కూడా కనపడుతుంది. మన విజువల్స్ చూస్తే ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా భారీ బందోబస్తు, ఇటు దాదాపు ఇక్కడ మాదాపూర్ పోలీసు వాళ్ళు సంబంధించి కాసేపు అదనపు బలగాలు కూడా ఇక్కడ చేరుకున్నాయి. మనం ఇక్కడికి ఏదైతే మీడియా వాళ్ళు కూడా లోపల కొంత పరిస్థితి ఇక్కడ కనపడతలేదు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నో నోటీసులు వచ్చినప్పుడు కూడా ఎంతమంది అధికారులు కావచ్చు, ఎవరైనా సరే సెలబ్రిటీలు కావచ్చు, సీనియర్ రాజకీయాలు ఎవరైనా సరే ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ఊరుకునే సమస్య లేదని రంగనాథ్ చెప్పడం జరిగింది. ఇప్పటికే వాళ్ళపైన కేసులు నమోదు కాబట్టి దాంతోపాటు అక్రమాలతో ఉన్న వాటిపైన కూల్చేయడం ప్రక్రియ మొదలైంది. జ్యోతి, అయితే ఈ కూల్చివేతల మీద ఏమైనా లీగల్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉందా నాగార్జునకి? అలాంటి వెసులుబాటు ఏమైనా ఉంటుందా?
ఏదైతే నాగార్జునకి సంబంధించి కూల్చివేతలకి అసలు నోటీసే ఇవ్వలేదని ఆయన ఏదైతే నాగార్జున టీం ఇక్కడ చెప్పడం కూడా జరుగుతుంది. మాకు ముందు నుంచి నోటీస్ ఇచ్చింటే ఇక్కడ ఉన్న సామాన్లు కావచ్చు, దీనికి సంబంధించి కిచెన్ గోపి మ్యూట్ లో ఉంది. 7 గంటల నుంచి కూల్చివేత ప్రక్రియ కరెక్ట్ కాదని కూడా నాగార్జున తరఫున లాయర్లు కావచ్చు, అధికారులు ఇక్కడైతే స్పందించడం జరుగుతుంది. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు మాత్రం పోలీసు ఆధీనంలో తీసుకున్నారు. వాళ్ళని చదువుకొని వెళ్ళిపోవాలని కూడా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు ఇప్పటికే ఇక్కడ కుకింగ్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వెళ్ళిపోవాలని చెప్పారు. గార్డెన్ తో సహా దీంతో ఉన్న రేకుల షెడ్ కావచ్చు, ఆ హాల్ కూడా మొత్తం ప్రక్రియ నేలమట్టం అయింది కూడా చెప్పవచ్చు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. దాదాపు ఉదయం 7 గంటల నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారులంతా ఇక్కడ చేరుకున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి వార్త ఇటు అధికారుల నుంచి కావచ్చు, ఇటు నాగార్జున నుంచి కూడా ప్రస్తుతం అయితే రాలేదు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ఇంకా ఏమో వార్తలు వస్తాయని చూసి ఉండాలి జ్యోతి. అయితే ఈ విషయంలో హైడ్రా ఎలా స్పందిస్తోంది? నోటీసుల విషయంలో ఎన్ని రోజుల ముందర వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది? వాళ్ళ వెర్షన్ ఏంటి? హైడ్రా మాత్రం ఓన్లీ మీరు ఈ చెరువులో కబ్జా ఉన్నారు, దీనికి సంబంధించి కూల్చివేత మొదలవుతుందనే మాత్రం నివేదిక మాత్రం ఇవ్వడం జరిగిందని కూడా ఏదైతే నాగార్జున తరఫున న్యాయవాది కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు చెప్పడం కూడా జరుగుతుంది. ఈ నాగార్జునే కాదు, ఎలాంటి అధికారులకైనా ఇలాంటి నోటీసులు 1 day 2 days ముందరనే నోటీస్ ఇవ్వడంతో పాటు కూల్చివేయాలని కూడా వాళ్ళు ప్రక్రియ మొదలు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఎప్పటి నుంచో మన ఏదైతే మన గండిపేటలో చెరువులో అక్రమంగా ఏర్పాటు చేసిన ఇల్లు కూడా ఇలాగనే నోటీస్ చేయడం మ్యూట్ లో ఉంది గోపి. కూడా ఏది రంగనాథ్ సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఎన్కన్జెషన్ మాత్రం ఇప్పటిది కాదు ఇది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని దృష్టి తీసుకెళ్ళినప్పుడు కూడా దీనికి సంబంధించి అన్ని పత్రాలు సమర్పించినప్పుడు కూడా దాని ఇష్యూ అప్పటితో ఆగింది. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు దీన్ని కూల్చివేయాలి, దానిపైన మరిన్ని విషయాలు తెలియవలసింది. రైట్, థ్యాంక్ యూ గోపి.